వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట్లాది రూపాయలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. తెలుగుదేశం పార్టీతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం. శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్పష్టీకరణ. 5,000 లంచం ఇస్తేనే నేతన్న నేస్తం ఓకే చేస్తా. మైదుకూరులో బరి తెగించిన సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి. పెద్దపల్లి మందని ప్రధాన రహదారిపై బైఠాయింపు, ధర్నా, దిష్టిబొమ్మ దగ్ధం. ఇక డీటెయిల్స్ చూస్తే కోట్లాది రూపాయలు వెచ్చించి కుకట్పల్లి నియోజకవర్గంలో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్పీ కాలనీలోని 9వ ఫేజ్లో సుమారు 2 ఎకరాల 35 గుంటల స్థలంలో అత్యాధునిక హంగులతో 11 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ పార్కుకు కార్పొరేటర్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో కాలనీలోని ఈ స్థలాన్ని హౌసింగ్ బోర్డు విక్రయించేందుకు ప్రయత్నించిందని, కానీ తాము ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నామన్నారు. మొదటి విడతగా 1.5 కోట్లతో ప్రహరీ పూర్తి చేసి, రెండో విడతగా 9.30 కోట్లతో ఏడాది లోపల పార్కును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే మొదటి మహిళా పార్కును కూడా ఈ డివిజన్లోనే ఏర్పాటు చేశామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమను ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని కార్యకర్తలను, స్థానికులను కోరారు. 300 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని పార్కుకు కేటాయించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. The community park has been health and well-being of the entire community, where we have included walking. ప్రతి ఒక్కరికి మనం చాటి చెప్తూ అన్నగారికి అండగా ఉండాలని చెప్పి, టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా మనం అందరం అండగా ఉంటామని చెప్పి అన్నగారికి మనవి చేస్తూ ఈ చరిత్రలో జరిగేది. ఇలా కేపీబీ కాలనీలో థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి 3 ఎకరాలు కానీ, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఉన్నటువంటి 3 ఎకరాల్లో కానీ, ఈ 10 ఎకరాల ల్యాండ్ ఈ రోజున కేపీబీకి సంబంధించిన ల్యాండ్ కొన్ని 100 కోట్లు 1000 కోట్లు వచ్చేదాన్ని హౌసింగ్ బోర్డుకి వస్తే నాకు తెలిసినప్పుడు కూడా ఇది ప్రజలకు సంబంధించినటువంటి చేయాలనే ఆలోచనతో ఈ 10 ఎకరాల ల్యాండ్ను మనకు ప్రజలకు అంకితం చేసింది. కాబట్టి కేటీఆర్ గారు అందుకే కేటీఆర్ పేరు మీద దీన్ని పార్కు చేయబోతూ ఉన్నాం. కుక్కట్పల్లి కాన్సెన్స్లో పార్కులన్నీ సుమారుగా 90-100 పార్కులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని పార్కుల్లో కాంపౌండ్ కట్టి లోపల ఓపెన్ జిమ్ములు, పిల్లలు ఆడుకునేటటువంటి బావులు, మహిళా పార్కులు అన్నీ కూడా శాంక్షన్ చేసాం. 2 నెలల లోపల అన్నీ కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. ఇది మా కేటీ రామారావు గారి నాయకత్వంలో, మా కేసీఆర్ గారు చేసుకుంటే కృషి వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమొచ్చిందని చాలామంది అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇటువంటి పార్కులు ప్రజలకు అంకితం అయ్యాయి. 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని ఇవాళ ప్రజలకు అంకితం చేసే ప్రయత్నం చేసేది తప్ప మీలాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళగా బీజేపీలలాగా ఎక్కడ కూడా ఇట్లా ఇటువంటి పార్కులు ఎప్పుడు ఇవ్వలేదు. ఇవాళ మీరు పరిపాలించే రాష్ట్రంలో ఇవాళ ఏదైతే బీజేపీ పరిపాలించే రాష్ట్రం ఉందో ఏపీలో తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా స్థానిక 48వ డివిజన్ ఇన్ఛార్జ్ సురాకాశి వెంకట్రావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీతోనే నిరుద్యోగ యువతకు భవిష్యత్తు గ్యారంటీ అని అన్నారు. చంద్రన్న పథకాలతో మహిళలకు, నిరుపేదలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తల్లికి వందనంతో విద్యాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, ప్రతి మహిళ తన పిల్లలు ఉజ్వల భవిష్యత్తుకు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. అన్నదాతలకు ఆదుకునేది టీడీపీనేనని, రైతు భరోసా కల్పిస్తోందని స్పష్టం చేశారు. అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వానికి మహిళల మేలు కోరే చంద్రబాబు నాయుడు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మన జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా కూడా అందరికీ బస్సు, ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కాదు పెట్టారు. తర్వాత
యువగలం నిధి కింద చదువుకొని ఉద్యోగాలు రాని నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తారు. అప్పుడు 2,000 ఇచ్చేవారు సార్. ఈ 4 సంవత్సరాలు ఎవరు రూపాయి ఇవ్వలేదు. మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 3,000 ఇస్తారు. 20 లక్షల ఉద్యోగాలు ఎలాగైనా 5 సంవత్సరాల్లో చేస్తారు. తర్వాత రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తారు. బీసీ రక్షణ, ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్, ఇవన్నీ కూడా ఇస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించాలని మేము అందరం కోరుకుంటున్నాం. సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎంతమంది ఆడవాళ్ళు 18 సంవత్సరాలు నిండితే మళ్ళీ పెన్షన్ అంటే 59 సంవత్సరాల వరకు ప్రతి నెల మీకు 1,500 రూపాయలు. మీ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నా పిల్లలని వాళ్ళకందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు చదువుకోవడానికి ఇస్తారు. దీపం పథకం కింద ఆయనే గ్యాస్ స్టవ్ ఇచ్చారు కాబట్టి గ్యాస్ ఇచ్చారు కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మనం టౌన్లో నుంచి మన జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా కూడా అందరికీ బస్సు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వెళ్ళడానికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాదు పెట్టారు. తర్వాత యువగలం నిధి కింద చదువుకొని ఉద్యోగాలు రాని నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రండి బాబు. పక్కన నిలబడండి. 5,000 ఇస్తేనే నేతన్న నేస్తం ఓకే చేస్తానంటూ కడప జిల్లాలో ఒక సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ అవినీతికి తెరలేపారు. మైదుకూరు మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు ఇన్ఛార్జ్ వెల్ఫేర్ అసిస్టెంట్ నేతన్న నేస్తం మంజూరు కోసం లంచం డిమాండ్ చేయడంతో లబ్ధిదారులు నడి బజార్లో అతనిని నిలదీశారు. లంచం ఇవ్వకపోతే అప్రూవ్ చేయనని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమంటూ లబ్ధిదారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. లంచం డిమాండ్ చేయడంపై లబ్ధిదారులు మండిపడ్డారు. బాధితులు అతనిని నిలదీయడంతో ఉడాయించాడు. మధ్యవర్తి ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి నుంచి 5,000 వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 10వ వార్డు సచివాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. నేను మగ్గం నచ్చానా, మా భార్య మగ్గం నచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులం విలేకరిని నిర్బంధించి తీవ్రంగా కొట్టడమే కాకుండా కులాన్ని అసభ్య పదజాలంతో దూషించిన తీరును నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం వద్ద పెద్దపల్లి మందని ప్రధాన రహదారిపై గుండారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ముదిరాజ్ సంఘం నాయకులు కులస్తులు బైఠాయించి ధర్నా
నిర్వహించారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఆకుల ఓదెలు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి వెంటనే ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఆయనను ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేస్తూ పార్టీ నుండి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ గుండారం గ్రామశాఖ అధ్యక్షుడు గోస్కుల కుమార్, ప్రధాన కార్యదర్శి పిడుగు సదయ్య, మత్స్య పారిశ్రామిక శాఖ సహకార సంఘం అధ్యక్షుడు కుందుల ఓదెలు, డైరెక్టర్లు, ముదిరాజ్ నాయకులు, కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి ఆయన ట్రిప్పుల పెట్టుకొని ఇంకొకసారి కులాల వైజ్గా మతాల వైజ్గా పోవద్దని చెప్తా ఉన్నాము. మేము పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు ఉన్నో ఆ పార్టీలలో చేసుకుంటా ఉన్నాము. కాబట్టి ముదిరాజులను ఇట్లా విమర్శించడము కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గవర్నమెంట్ వ్యవస్థ మీదే ఉన్నది కాబట్టి కౌశిక్ రెడ్డిని గమనించి దాన్ని వెంటనే ఆయనని బహిష్కరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. రాబోయే టైం లోపల కూడా ఇట్లాంటి వాళ్ళను అట్లాంటి కావులే మీ గవర్నమెంట్ లోపల ఉంచుకున్నలే కాదంటే రేపు ఇబ్బందుల పాలయ్యేది మీరే కాబట్టి గమనించి వాళ్ళను బహిష్కరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఈరోజు ముదిరాజు మహాసభ మంత్రి నియోజకవర్గం కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మా ముదిరాజు బిడ్డ అటువంటి మరి పత్రికా విలేకరిని తీసుకుపోయి ఆయనను కిడ్నాప్ చేసి ఆయనను హింసించడమే కాకుండా ముదిరాజు కులాస్తులను మీరు వచ్చి ఏమి చేసుకుంటారో చేసుకోర్రి, మీరు అనంటే మాకు లెక్కలేదు, మాది ఏం పీకుతారా పీక్కోర్రి అని చెప్పేసి అనే విధానంగా మాట్లాడడం ఇది సబబు కాదు. కాబట్టి కౌశిక్ రెడ్డి ఖబర్దారు చెప్తా ఉన్నావు, నువ్వు హుజురాబాద్లో ఏమో చేద్దామని చెప్పేసి ఉండే అని అనుకుంటాను కావచ్చు. రాష్ట్రం అంతటా అల్లకొల్లలం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరికి, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ముదిరాజు ఆస్తులు ఉన్నారు. కాబట్టి నువ్వు ఆ విషయం ఏదైతే నువ్వు మాట్లాడినావో దాన్ని ఖచ్చితంగా రిటర్న్ తీసుకొని క్షమాపణ చెప్పాలి బేషరతుగా. లేకపోయిన లెక్క ఉంటే రాష్ట్రంలో రాబోయే టైం లోపల నీకు సరైన బుద్ధి చెప్తాం. సరైన మాకు విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. మాకు ఏది సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మాకు రిజర్వేషన్లు లేక చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు ఒక్కలో ఇద్దరు అయ్యేటట్టు ఉంటే వాళ్ళని కూడా కండాల్లో పెట్టుకుంటా ఉన్నారు. రాబోయే టైం లోపల మా తడాకేందో చూపెడతాం. మీకు బుద్ధి చెప్పారాక మేము వదిలిపెట్టామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ 24 గంటల లోపల క్షమాపణ చెప్పాలి బిడ్డ. లేదు అనుకున్నలే కాదంటే మాత్రం నీ ఇల్లుడు ముట్టడిస్తాం ఖచ్చితంగా. నీ గుడ్డలు కూడా తీసి నడి రోడ్డు మీద నడిపించకపోతే మేము ముదిరాజు సంఘం బిడ్డలమే కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ముదిరాజ్ జర్నలిస్టులపై కులం పేరుతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగిలో ముదిరాజ్ సంఘం నాయకులు దిష్టిబొమ్మతో కొండగల్ చౌరస్తా నుండి శవయాత్రగా బయలుదేరి బస్టాండ్ ముందు దహనం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రామస్వామి, సలహాదారు హనుమంతు మాట్లాడుతూ ముదిరాజ్ల జోలికి వస్తే కబడ్డారని హెచ్చరించారు. ముదిరాజ్ కులాన్ని అవమానపరిచే విధంగా ఎమ్మెల్సీ మాట్లాడడం సరైంది కాదని అన్నారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో సంఘం నాయకులు నాగేశ్వర్, మాణిక్యం, సత్యనారాయణ, రామకృష్ణ, చంద్రలింగం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పాత్ర లేని అంటే ముఖ్యమంత్రి యొక్క అండదండలు లేని ఈరోజు కౌశిక్ రెడ్డి ఆ విధంగా మాట్లాడాడు. ఆ యొక్క ప్రాంతంలో అందరిపైన గుండాయుధం చేస్తా ఉన్నాడు, అందరిని తిడతా ఉన్నారు, అందరిని కొడతా ఉన్నాడు. అదేవిధంగా ఇష్టమైనట్టు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఏదైతే అండదండలు ఏవైతే ముఖ్యమంత్రి గారు ఉన్నాయో ఆ యొక్క అండదండల పరిణామమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి జరుగుతూ ఉన్నది. వెంటనే కౌశిక్ రెడ్డిని మరి సస్పెండ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజులపైన ఎక్కడ అన్యాయం జరిగినా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశాం. ముదిరాజులకు ఎక్కడెక్కడ ఈ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే బీసీలకు ₹1,00,000 అని చెప్పేసి ముదిరాజులకు కూడా ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు. ముదిరాజులను బీసీ డి నుంచి ఏకుండా రాకుండా అడ్డుపడతా ఉన్నారు. ఎక్కడ చూసినా ముదిరాజుల అభివృద్ధికి ఈ యొక్క కేసీఆర్ అడ్డుపడతా ఉన్నారు. తప్పకుండా రాబో కాలంలో తప్పకుండా తగిన బుద్ధి చెప్తాం, తగిన శాస్త్రి తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి త్రిశక్తి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం విధమోళి శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు కన్నుల పండుగగా నిర్వహించారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, మహాదుర్గ, మహాలక్ష్మి, సరస్వతి కొలువైయున్న త్రిశక్తి ఆలయంలో వేద మంత్రాల మధ్య పూర్ణకుంభం, హోమం, సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ చేశారు.
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ కార్పొరేటర్లు రాత్రికి రాత్రే డ్రైనేజీ లైన్ కు గండి కొట్టడంతో సీఎంఆర్ సివైఆర్ కాలనీలోని ఇళ్లలోకి డ్రైనేజీ వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే శివాజీ చౌక్ వద్దకు వెళ్లి డ్రైనేజీలను మూసివేయించారు. ఈ సందర్భంగా 3వ డివిజన్ కార్పొరేటర్ మాధురి వీరకర్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిడి సురకర్ణారెడ్డి, కాలనీ వాసులు మాట్లాడుతూ వారం రోజుల్లో డ్రైనేజీ అవుట్లైన్లు పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అప్పటి వరకు డ్రైనేజీ రాణించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ ఒక 1 వీక్లో ఈ పనులు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. రేపు పెద్ద వర్షం వస్తే కాలనీ వాసులకు ఎంత ఇబ్బంది అవుతుందో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గౌరవనీయులైన మంత్రి గారు, మేయర్ గారు, కమిషనర్ గారు, అధికారులందరూ మరియు ఈ అల్మాస్ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ఇది మన ఊరి సమస్య కాబట్టి అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. లేకపోతే ఈ వారం 2 వారాలలో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదంటే ఖచ్చితంగా మేము దీన్ని పెద్ద ఎత్తున అందరం కాలనీ వాసులు అందరం కలిసి ధర్నాకి దిగుతాము. మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నాకి దిగుతామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇట్లా అయింది మాకు తెలియదు. తెలిసిన తర్వాత మేము ఇక్కడ వచ్చాం. ఇట్లా ఎంత ప్రాబ్లం అయింది, నడుములు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, అసలు హెడ్ కూడా ప్రాబ్లం వచ్చేసినాయి తెలుసా, కింద పడి హెడ్కు తలిగి. మరి అట్లా అయినప్పుడు మరి వాళ్ళకి తెలుస్తలేదా, వాళ్ళు కనబడతలేవా? మరి కాలనీ పేరు సివైఆర్, సీఎంఆర్ సివైఆర్. ఎంత నరకం అనుమతిస్తున్నారు వాళ్ళు. పాపం చెప్పలేక ఊకుంటున్నారు. కొంచెం మంచిగా అవుతుందనే టైంకు మళ్ళీ ఇట్లా చేసేస్తే ఎట్లా చేస్తారు వాళ్ళు? కష్టం కదా, మాట్లాడండి మీరు. ప్రజలందరూ అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. వారం రోజుల్లో కనుక ఈ అవుట్లెట్ సమస్య యుద్ధపాతిమైన పనులు ప్రారంభించకపోతే మా కాలనీ ప్రజలందరితోటి అవసరమైతే ఆమరణ నిరాదీక్ష కానీ ఇక్కడే కూర్చుంటాం. ఈ నీళ్లు కిందికి రానిచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు వెంటనే కూడా ఈ యొక్క డ్రైనేజీ మేము మూసేస్తూ ఉన్నాం. మీరు వచ్చి రేపు కనుక ఈ యొక్క పనులు స్టార్ట్ చేయకపోతే కనుక ఇక్కడ ఈ చెరువులోకి వస్తున్నటువంటి డ్రైనేజ్ లైన్ అన్నీ కూడా మా కాలనీ ప్రజలందరినీ తీసుకెళ్లి ఎక్కడెక్కడైతే ఈ డ్రైనేజీ చెరువులో కలుస్తుందో అక్కడ అన్నీ కూడా మూసేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే కూడా రేపటి నుంచి ఒక అవుట్లెట్ పనులు స్టార్ట్ చేయాల్సిందే కోరుతున్నాం. వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు 138, 136 ప్రభుత్వ స్థలం ఉంది. దాన్ని కబ్జా చేయడానికి ఆల్రెడీ బిల్డింగ్లు కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్లు కట్టకుండా నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఆ నీళ్లు కాల్ చేయడానికి కిందిన ప్రజలు ముంచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ కబ్జాలను ఆపి కబ్జాల గురించి మంచి లక్షల విలువైనటువంటి ప్రజలను మీరు మీ యొక్క స్వలాభం కోసం కాలనీ ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీ కార్పొరేటర్లను నేను హెచ్చరిస్తూ ఉన్నాను. వారం రోజుల్లో కనుక పనులు స్టార్ట్ చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని చెప్పి అవసరమైతే ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాం. ఈ నీళ్ళని మాత్రం కిందికి రానిచ్చే ప్రసక్తి లేదు. ఫస్ట్ మీరు ఆ నీళ్లు కిందికి పోయిన తర్వాత అవుట్లెట్ వేసిన తర్వాత ఇక్కడ లైన్ కలపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ముదిరాజ్ కులస్తులపై అధికార పార్టీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండ జిల్లా హసన్పర్తిలో ముదిరాజులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జర్నలిస్ట్ అజయ్కి ముదిరాజ్ కులస్తులకు కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్సీని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేపీహెచ్పీ 4వ ఫేజ్ లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నిపుణులైన వైద్య సిబ్బందితో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అవసరమైన వారికి ఇక్కడే పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని తెలిపారు. ఎంతో మంది ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను తమ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు.
పాలన బాగుందన్న ఉద్దేశంతో మద్దతుగా ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా లైనేజం ద్వారా చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మోడీ గారి పరిపాలన చాలా బాగుందని అనే ఉద్దేశంతో 9 సంవత్సరాల పరిపాలన సుపరిపాలన బాగా ఉన్నదన్న ఉద్దేశంతో ఈరోజు మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ప్రథమం మాత్రమే, ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అట్లాగే ఇక్కడ వైద్య శిబిరంలో చాలా ఈరోజు మంచి రెస్పాన్స్ ఉన్నది. ప్రజలకి అవసరం విద్యార్థులకు పాఠాలు చెప్పి ప్రయోజకులుగా చేయాల్సిన విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన విద్యార్థి సంఘాల నాయకులు సిద్ధార్థ్, ప్రసన్న కుమార్ ఆరోపించారు. గోదావరిఖనిలో యథేచ్ఛగా విద్యా వ్యాపారం జరుగుతోందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడుపుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలకు పాఠ్యపుస్తకాలను సృష్టించి వారి వద్దనే కొనే విధంగా హుకుం జారీ చేస్తున్నారన్నారు. స్కూల్ క్యాంపస్లో పాఠ్యపుస్తకాలను విక్రయించకుండా పక్కనే సొంత బుక్ స్టాల్ ఓపెన్ చేసుకున్నారని ఆరోపించారు. ఫీజుల వసూళ్లలో నియంత్రణ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలను విక్రయించడం సరైనది కాదని పేర్కొన్నారు. వ్యాపార కేంద్రాలుగా మారిన పాఠశాలలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయంలో ఎవరు ఏం పట్టించుకోలేరు. దీని యాజమాన్యం మీద ఏం చేస్తున్నారు, ఎంఏ వారికి రిపోర్ట్ చేసినా కూడా వాళ్ళు వచ్చారు, సీజ్ చేసి ఒక రూమ్ని వెళ్ళిపోయారు. ఇంకా పైన రూమ్లో కూడా ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. దాని విషయంలో సీజ్ చేయమని అంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి ₹1,00,000 కుంభకోణం నడుస్తుంది. నారాయణ సంస్థకున్న ఎంఈఓ గారికి ఏమో ఉన్నది దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు మేము సీజ్ చేయమని చెప్పి మేము ఇక్కడ వరుతుంటే కూడా వాళ్ళని సిఆర్పీ వాళ్ళని రామని చెప్పి తీసుకుమని వెళ్ళారు. దీంట్లో ఎంత కరెక్ట్ అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము ఏబీ నుంచి. ఫోన్ చేసినా కూడా మన ఏది ఎంఈఓ గారు ఒక ఫోన్ కూడా రెస్పాన్స్ అవుతలేరు. ఇట్లాంటి స్కూల్లో ఇది కాకుండా ఇప్పుడు ఇంత జరిగిన దాంట్లో మన యాపిల్ కిడ్స్ స్కూల్లో కూడా సేమ్ ఇట్లనే జరిగింది. దాంట్లో సేమ్ ఇదే పొజిషన్. అలా ₹1,00,000 అలా బుక్కులు గిక్కులు అన్నీ ఉన్నా కూడా వాళ్ళని సీజ్ చేయాలి ఏం చేయకుండా మేము వినతి పత్రంతో అన్ని ఇచ్చాము. దీని విషయంలో టక్కనే ప్రభుత్వం దీని విషయంలో టక్కనే అధికారంతో ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ కొన్ని స్కూల్ తనిఖీ చేయడంలో ఇలా నారాయణ పేరిట కొన్ని వేలాది బుక్స్ ఇలా ప్రింట్ చేస్తూ ₹1,00,000 దోసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ 9వ తరగతి విద్యార్థికి 9,000 నుంచి ₹10,000 వరకు వసూలు చేయడం జరుగుతుంది ఒక విద్యార్థి పేరు మీద. అట్లా కొన్ని ₹1,00,000 వసూలు చేసుకుంటూ వాళ్ళ ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకుంటూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీనిపై మేము విద్యార్థి అధికారికి మేము కాల్ ద్వారా ఫోన్ ద్వారా మరియు లెటర్ ద్వారా మేము విన్నపించుకోవడం జరిగింది. వారు వచ్చి సీజ్ చేయించినప్పటికీ కూడా ఇంకో కొన్ని వందలాది బుక్కులు లోపల ఉన్నాయి. అప్పటికీ వారు ఏటి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నాయి. దీనిపై విద్యాధికారి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నా పేరు ప్రసన్న కుమార్, పీడిఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట్లాది రూపాయలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నాం, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి.
తెలుగుదేశం పార్టీతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం. శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్పష్టీకరణ. $5,000 లంచం ఇస్తేనే నేతన్న నేస్తం ఓకే చేస్తా. మైదుకూరులో బరి తెగించిన సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి. పెద్దపల్లి మందని ప్రధాన రహదారిపై బైఠాయింపు, ధర్నా, దిష్టిబొమ్మ దగ్ధం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.